హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్ హాట్ గా మారింది. ఇవాల్తో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది. ఈ స్థానంలో ఎక్కువ ఓటర్లున్న ఎంఐఎం ఎలాగైనా సీటు గెలవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ హైకమాండ్ అధికార కాంగ్రెస్ తో మంతనాలు చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ తమకు మద్దతిస్తే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హస్తం పార్టీకి సపోర్ట్ చేస్తామని ఆఫర్ ఇచ్చింది పతంగా పార్టీ. దీనిపై పక్కా హామీ తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది హస్తం పార్టీ. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అంది బీజేపీ. ఇప్పటికే స్థానిక సంస్థల అభ్యర్థి పేరును ప్రకటించింది బీజేపీ. కాసేపట్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రావు నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ సీటులో పోటీ చేయాలా వద్దా అనేది ఇంకా ప్రకటించలేదు కార్ పార్టీ. ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి సంఖ్యాపరంగా చూస్తే ఎంఐఎం నుంచి ఎంపీతో పాటు 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. జీహెచ్ఎంసీలో 40 కార్పొరేటర్లతో కలిపి 49 ఓట్ల బలం ఉంది. కాంగ్రెస్ కు 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలతో పాటు 7 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లున్నారు. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఇక ఈ లోకల్ ఫైట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈరోజు నామినేషన్ గడువు చివరి రోజు. దీంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని ప్రకటన చేయడంతో ఇక కాంగ్రెస్ మజ్లీస్ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నది ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈరోజు నామినేషన్ వేయిస్తుందా లేదా మజ్లీసు అభ్యర్థిని నామినేషన్ వేయిస్తా అన్నది ఇంకా 2 పార్టీల మధ్య ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆనవాయితీగా కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మజ్లీస్ మద్దతుతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎంఎస్ ప్రభాకర్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించుతుందా లేక మిత్రపక్షమైన మజ్లీస్కి అవకాశం ఇస్తున్న చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా మజ్లీస్ అభ్యర్థిని ఒక స్థానాన్ని మజ్లీస్ అడిగినని, కానీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లీస్కి ఈ స్థానం కేటాయిస్తాను కాంగ్రెస్ హామీతోనే ఎమ్మెల్యే ఎన్నికల్లో మజ్లీస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. కానీ ఈరోజు నామినేషన్ చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిని నామినేట్ వేయిస్తారా లేదా మజ్లీస్ అభ్యర్థిని నామినేషన్ వేయిస్తారన్నది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ మజ్లీస్ పార్టీకే ఈసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో మజ్లీస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మజ్లీస్కి మద్దతు ఇచ్చి ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని మజ్లీస్కి మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. కానీ ఇప్పటివరకు ఏకగ్రీవంగా కొనసాగుతూ వస్తుంది. కానీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఈసారి ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. ఎన్నిక తప్పనిసరి కానుంది. బీజేపీకి బలం లేకపోయినా అంటే మొత్తం 110 పోలింగ్ సభ్యులున్న ఓటర్లున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటివరకు బీజేపీ మొత్తం టోటల్ సభ్యుల సంఖ్య 26, ఓటర్ల సంఖ్య 22. దాంట్లో 1 ఎంపీ, ఎమ్మెల్సీలు 1, అదేవిధంగా ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే స్థానం, అదేవిధంగా 19 కార్పొరేటర్లతో కలిసి బీజేపీకి కేవలం 22 ఓటర్లు మాత్రమే ఉన్నారు. కానీ దాదాపు 55 ఓట్లు వస్తేనే అక్కడ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గెలుస్తామని తెలిసిన బీజేపీకి బలం లేకపోయినా అభ్యర్థిని రంగంలో దించడంతో ఈసారి ఎన్నిక తప్పనిసరి కానుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యే అనే ఒక ప్రచారం చేయడానికి బీజేపీ ఈసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి రంగంలో దించింది. కానీ కాంగ్రెస్ మజ్లీస్ 2 పార్టీలకు కలిస్తే ఇప్పటివరకు హైదరాబాద్లో 2 పార్టీలకు కలిపితే మొత్తం 63 స్థానాల్లో ఇటు మజ్లీసు కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారు. దీంతో ఈజీగా మజ్లీసు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించే అవకాశం. ఇక ఈ ఎపిసోడ్లో మొత్తం ఈ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇటు పోటీ చేయలేదు, లేదంటే మద్దతు ఇవ్వలేదు. ఒకవేళ బీజేపీ వర్సెస్ మజ్లీస్ 2 పార్టీల మధ్య ఓటింగ్ జరిగితే
బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తున్నది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఒక బీజేపీ మద్దతు ఇస్తుందా, లేదంటే మాజీ మిత్రపక్షమైన మజ్లీస్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా, లేదంటే ఓటింగ్ పాల్గొనకుండా బీఆర్ఎస్ దూరంగా ఉంటుందా అనే ఒక ప్రచారం ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల్లో కూడా బలం ఉన్నా, వారికి సరిపోయే బలం లేకపోయినా, ఓటర్లు ఉన్నా కూడా బీఆర్ఎస్ పోటీ చేయని పరిస్థితి వస్తే ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, రెండు పార్టీలు బీఆర్ఎస్పై రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం ఉంది. రెండు పార్టీల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇటు కేవలం బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇది పోలింగ్ జరుగుతుంది, లేదంటే మజ్లీస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా బీజేపీ వ్యూహాత్మకంగా ఈసారి అభ్యర్థిని ప్రకటన చేసింది కేవలం మజ్లీస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని ప్రచారం చేసుకోవడానికి. గ్రేటర్ ఎన్నికల్లో భవిష్యత్తులో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో పూర్తిగా బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మజ్లీస్ టార్గెట్గా ఈసారి ఎన్నికల్లో పాల్గొనడానికి కేవలం హైదరాబాద్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దించింది. వారికి అభ్యర్థులు అంటే వాళ్ళకి సరిపోయే ఓటర్ల సంఖ్య లేకపోయినా కూడా బీజేపీ రాజకీయంగా కాంగ్రెస్ను, మజ్లీస్ని కార్నర్ చేయడానికే బీజేపీ అభ్యర్థిని రంగంలో దించిన ఒక చర్చ ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుని చెప్పొచ్చు.